హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటే చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. ఈరోజు అందులో వీకెండ్ మంచిగా ప్రాఫిట్ ఇచ్చాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈరోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఒక్క ఎఫ్ఎంసీజీ తప్ప మొత్తం నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్, బ్యాంక్, ఐటీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ ఈరోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా మంచిగా ప్రాఫిట్స్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఈరోజు మార్కెట్ ప్రధానంగా బాగా పెరగడానికి గల కారణం 2026లో మన యుఎస్ ఇండియా టారిఫ్ చర్చలు జరుగుతున్నాయి కదా. ఇవి ఒక దశకు వస్తాయి. ఇవి ఒక కొలిక్కు వచ్చేసి మన మార్కెట్ మీద ప్రెజర్ తగ్గుతుంది. ఇంత పర్సెంటేజ్ అని ఒక విషయం క్లారిటీ వచ్చిందంటే మార్కెట్ ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టారిఫ్ కారణంగా ఒక విషయం మనకు అర్థమైందంటే ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మొగ్గు చూపుతారనమాట. ఈ కారణాలే ఈరోజు మార్కెట్కి పాజిటివ్గా మారినాయి. కారణంగా ఈరోజు మార్కెట్ బాగా మంచిగా ర్యాలీ చేసింది ఫ్రెండ్స్. అందరికీ ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ మంచిగా ర్యాలీ చేసే ఈరోజు నిఫ్టీ 50లో 40 స్టాక్స్ ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అందుకే ఈరోజు నిఫ్టీ 50 కూడా మంచిగా ర్యాలీ చేసే ఫ్రెండ్స్. ఈరోజు చూద్దాం, ఈరోజు డేటా చూద్దాం, మార్కెట్ చూద్దాం. మార్కెట్ ఈరోజు పెరిగింది, బట్ కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, కొన్ని బ్యాడ్ సైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ పెరిగింది, బాగుంది, ఓకే, కానీ కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి మార్కెట్లో. అవి ఇంకా మార్కెట్లోకి రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓవరాల్గా ఇండస్ట్రీ గ్లోబల్గా అంతా బాగుంది కాబట్టి అంత పెద్ద టెన్షన్స్ ఏం లేవు కాబట్టి, ప్లస్ 2026లో ఫారిన్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారని ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ కూడా మంచిగా ర్యాలీ చేయడానికి ప్రధాన కారణం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, మన డేటా చూసుకుంటే మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 182 పాయింట్స్, సెన్సెక్స్ 573 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 439, నిఫ్టీ 80 148. కానీ నిఫ్టీ 80నే కొంచెం తక్కువగా పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ మొత్తం ఈరోజు ఆల్మోస్ట్ అన్ని బాగా మంచిగా పర్ఫామ్ చేసినాయి. చూడండి, స్మాల్ క్యాప్ ఇండెక్స్గా 404. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఐటీసీ మీద, అంటే ఐటీసీ మీద కాదు, ఈ సిగరెట్స్, పాన్ మసాలా ఇలాంటి ఉత్పత్తుల మీద మన ఇండియన్ గవర్నమెంట్ 40% ఎక్స్ట్రా ఛార్జ్ వేయబోతోంది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం నిన్న. దీని కారణంగా ఐటీసీ స్టాక్ ఈ రోజు కూడా ఫాలో అవడం జరిగింది. ఎందుకు ఐటీసీ ఫాలో అవుతుందంటే మేజర్ స్ట్రైక్ మన ఇండియాలో ఐటీసీ దగ్గరే ఉందన్నమాట, సిగరెట్ బిజినెస్. దానికోసమని ఐటీసీ ఫాలో అవుతా వస్తుంది. అది ఫ్రెండ్స్. యాక్టివ్ స్టాక్ అయిన వడాఫోన్ ఐడియా మొత్తం ఓవరాల్గా వడాఫోన్ కూడా ఈరోజు మంచిగా కొంచెం మన గవర్నమెంట్ ఒక 1 year పాటు అది మారిటోరియం విధించడం, దాని కారణంగా వడాఫోన్ ఆ రోజు కూడా మనం కొంచెం ఏదో మాఫీ చేస్తారనే టైంలో ఇన్వెస్టర్లు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ కానీ గవర్నమెంట్ అలా చేయలేదు. దాని కారణంగా ఆ రోజు ఫాల్ అయితే అయింది. కానీ ఈరోజు ఓవరాల్గా 1.55% అప్ వచ్చింది. ఈరోజు వచ్చి యాక్టివ్ స్టాక్గా ఉంది ఈరోజు వడాఫోన్ ఐడియా. అదే ఐటీస్కి అయితే అదే ఫ్రెండ్స్, 40% రావడం, దాన్ని మార్కెట్ పడడం జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో వీళ్ళు ఎంత సిగరెట్ మీద, అదే చెప్పుకున్నాము కదా, 15% ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి అంటున్నారు. 50 to 20% పెరిగినా కూడా సిగరెట్, ఈ పాన్ మసాలా ఇవన్నీ రేట్లు పెరగబోతున్నాయి. దీని కారణంగా వాళ్ళ సేల్స్ మార్జిన్ చాలా తగ్గుతాయి. వాటి కారణంగానే ఈరోజు ఐటీసీ స్టాక్ కూడా ఈరోజు కూడా ఫాల్ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో రికవరీ అయితే అవుతుంది, బట్ కానీ మార్జిన్స్ అయితే తగ్గుతాయని చెప్పి ఇన్వెస్టర్లు కొంచెం భయం ఏర్పడడం వల్ల మార్కెట్ అయితే ఐటీసీ స్టాక్ అయితే ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మన ఈరోజు మార్కెట్ పెరగడానికి కారణం కూడా Q3 జీడిపి డేటా, కంపెనీస్ ఆదాయాలు ప్రకటించడం స్టార్ట్ అవుతాయి.
అవి మంచిగా వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన జీడిపి 8% దాకా రావడం, లాస్ట్ ఈ ఇన్ఫ్లేషన్ కూడా కూల్ ఆఫ్లో ఉండడం, ఈ చాలా కారణాల వల్ల మన జీడిపి, మన కంపెనీలు Q3కి రిజల్ట్ మొత్తం ఎక్స్పెక్టేషన్ చేసిన ప్రకారమే మంచిగా వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్లో ఉండడం, టారిఫ్ విషయంలో ఒక కొలిక్ వస్తుండడం, ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వస్తారని, ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి ఒక హోప్తో ఈరోజు మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం. చూడండి, అలాగే డాలర్ ఇండెక్స్ చూడండి, అలాగే మన రూపీ కూడా చూడండి, ఇదొక డేంజర్ అనమాట. చూడండి, డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది 98.45 ఫ్రెండ్స్. మన రూపీ ఈరోజు కూడా 90 టచ్ అయింది ఫ్రెండ్స్. 90.20 పైసాకి క్లోజ్ అయింది ఈరోజు. మీరు అర్థం చేసుకోండి, మన రూపీ వీక్ అవుతోంది. మన రూపీ వీక్ అయితే ఫారిన్ ఇన్వెస్టర్లు మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపరు. వాళ్ళు ఒకవేళ ఒక 3 days 4 days పాజిటివ్గా ఉండొచ్చేమో, బట్ కానీ వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తూనే ఉంటారు మార్కెట్లో ఫ్రెండ్స్. చెప్తూనే ఉన్నా ప్రతిరోజు డాలర్ ఇండెక్స్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్లు మంచిగా ర్యాలీ చేసినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లేదంటే మళ్ళా మీరు కొండసాటి కంటే కిందికి కూడా మార్కెట్ పడిపోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. చూడండి, డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది 98.45, మన రూపీ ఫాల్ అవుతోంది 90.20. రూపీ ఇంకా ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది, బట్ కానీ ఎందుకు ఇంకా ఫాల్ కాలేదంటే మన సెంట్రల్ బ్యాంక్స్ అలాగే మన బ్యాంక్స్ కూడా డాలర్స్ ని అమ్ముతున్నాయి. మన రూపీ మీద ఒత్తిడి తగ్గించడానికి సెంట్రల్ బ్యాంక్స్ డాలర్స్ అమ్ముతుండడం వలన మన రూపీ కొంచెం స్ట్రాంగ్ గా నిలబడింది. లేకపోతే ఇంకా ఫాల్ వచ్చేది మన రూపీలో. అప్పుడు ఇంకా దారుణంగా ఫారిన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో ఇంకా సెల్ ఆఫ్ వచ్చేది. అది కూడా చూడండి ఫ్రెండ్స్. గోల్డ్ సిల్వర్ చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు యుఎస్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. క్రూడ్ ఆయిల్ కూడా ఫ్రెండ్స్ 60 డాలర్స్ దాటుతుంది. చూడండి, క్రూడ్ ఆయిల్ వచ్చి 57.35, బ్రెంట్ క్రూడ్ 60.77. క్రూడ్ ఆయిల్స్ పెరుగుతున్నాయి. కొంచెం అన్సర్టిటీ ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధము, అమెరికా వెనిజులా నుంచి కొంచెం అన్సర్టినిటీ ఉండడం వల్ల క్రూడ్ ఆయిల్స్ కొంచెం పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ కనుక పెరిగితే మన దేశంలో ఇన్ఫ్లేషన్ కొంచెం రైజ్ అవుతుంది, మన రూపీ ఇంకా వీక్ అవుతుంది, డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, కావాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన యుఎస్ 10 years బాండ్స్ సేమ్ ఇక్కడ ఏం తగ్గడం లేదు, 4.18. ఇది మన లాస్ట్ టైం చూసుకున్నప్పుడు 4.1కి వచ్చింది, బట్ కానీ ఈరోజు మళ్ళీ 4.18. ఇది ఇలా పెరగడానికి ప్రధానమైన కారణం ఒకటి ఉంది ఫ్రెండ్స్. మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా యుఎస్ లో చెప్పుకున్నాం 10 జాబ్లెస్ క్లైమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అది చూడండి, అది డేటా నీకు చూపిస్తుంది చూడండి. ఆ డేటా ఏం చేసిందో చూడండి. మీకు అందుకే చెప్తున్నాను, మీకు డేటాను అబ్జర్వ్ చేస్తేనే మీకు మార్కెట్లో అర్థమవుతుంది. మార్కెట్ ఒక్కరోజు పెరగచ్చు, 2 రోజులు పెరగచ్చు ఫ్రెండ్స్. ఓపికతో పేషెన్స్తో మీరు డేటాని ఖచ్చితంగా క్యాచ్ చేయగలిగితే మీకే విషయం అర్థమవుతుంది. నేను మొన్న డేటా రాకనే చెప్పాను, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగితే ఈ క్లైమ్స్ 2,20,000 ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి, లేదా 2,30,000, 2,40,000 కనుక అట్లా వస్తేనే మనకి రేట్ కట్ హై ఛాన్సెస్ కనిపిస్తాయి. సిఎంఈ ఫెడ్ వాచ్ లో మనకి కొంచెం హై ఛాన్స్ కనిపిస్తుంది వడ్డీ రేట్లు త్వరగా రావడానికని. అలా రావడం వల్ల సిఎంఈ గ్రూప్ లో వడ్డీ రేట్ కట్ అనేది ఇంకా తగ్గింది, టైం పెరిగింది, ఛాన్సెస్ తగ్గినాయి. చూడండి కదంటే
చూడండి ఫ్రెండ్స్, జనవరిలో సేమ్ అక్కడే ఉంది 85. మార్చిలో మనం వీడియోలో కూడా చూపించాం 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం మార్చిలో. ఇది మారాలి అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్, యుఎస్లో సిబిఐ డేటా, ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఈ మూడు కారణాల వల్ల మనకి వడ్డీ రేట్ కట్ ఎప్పుడు రావాలని డిసైడ్ చేస్తుంది. అలాగే యుఎస్లో క్రెడిట్ కార్డు బిల్లులు కూడా, ఇవి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మీరు. చూడండి, 50 నుంచి 41కి పడిపోయింది. 41కి పడిపోవడానికి ప్రధానమైన కారణం యుఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ క్లైమ్స్ తగ్గడం. మన డేటా కూడా చూపించాను మీకు. దాని కారణంగా 10% ఫాల్ వచ్చింది. చూడండి, ఏప్రిల్లోనే 50-50 కనిపిస్తుంది. చూద్దాం, మనకి జనవరి ఫిబ్రవరిలో అన్ఎంప్లాయ్మెంట్ డేటా, సిబిఐ డేటా ఒక డిసిజన్ చెప్తుంది అనమాట మార్కెట్కి, ఎప్పుడు వడ్డీ రేటు తగ్గబోతున్నాయి అనే విషయం. మీరు 9వ తారీఖు, 5వ తారీఖు, మనకు 5వ తారీఖు ఐఎస్ఎం డేటా వస్తుంది, 9వ తారీఖు అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 డేటాస్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్లో అబ్జర్వ్ చేయండి బాగా. డాలర్ ఇండెక్స్ చూడండి, మన రూపీ కూడా చూస్తూ ఉండాలి. క్రూడ్ ఆయిల్ కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఇట్లా మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు విషయం అర్థమవుతుంది, వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గబోతున్నాయి, మన మార్కెట్లు ఎప్పుడు పెరగబోతున్నాయని కూడా అర్థమవుతుంది. గోల్డ్ మళ్ళా పెరుగుతోంది. మొన్న ఫాల్ వచ్చింది కదా 2%. గోల్డ్లో కూడా బాగా 20,000 రూపీస్ కిందకు పడడం, ఇలా కారణాలు ఉన్నాయి. మళ్ళీ గోల్డ్ వచ్చి పెరుగుతుంది. ఈరోజు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,38,670 రూపాయలు ఫ్రెండ్స్, ఒక తులం గోల్డ్. అదే ఒక కేజీ సిల్వర్ వచ్చి 2,44,756. మళ్ళీ వెండి 2,50,000 పైకి వెళ్తుంది. మనం నిన్న వీడియోలో క్లియర్గా చెప్పాం, సిల్వర్ చైనా మన మోస్ట్ తయారు చేసేది అదే అని. దీని కారణంగా మోనోపోలీగా చైనా ఎదిగితే దాన్ని సప్లై అండ్ డిమాండ్ అది కంట్రోల్లో పెట్టుకుంటుంది. దాని కారణంగానే మన ఎలాన్ మస్క్ మనం చెప్పుకున్నాం, ఎలాన్ మస్క్ ఇది చాలా డేంజర్గా మారబోతుంది అని. దాని కారణంగా ఈరోజు సిల్వర్ కూడా మళ్ళీ పెరిగింది ఫ్రెండ్స్. చూడండి మీరు కావాలంటే. ఈరోజు యుఎస్ మార్కెట్ కూడా వస్తాయి కాబట్టి మనం చూద్దాం. అలాగే మన ఇండియన్ మార్కెట్లో అలాగే ఈరోజు మన స్టాక్స్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసాయని చెప్పిన. అందులో ఇది క్యూపిడ్ అనే ఒక స్టాక్ మల్టీ బ్యాగర్గా మారింది. చూడండి, అది కూడా ఈరోజు వచ్చేసి 20% ఫాల్ వచ్చింది ఫ్రెండ్స్. క్యూపిడ్ చూడండి, మీరే చూడండి, క్యూపిడ్ లో 20% లోయర్ సర్క్యూట్ ఈరోజు ఓవరాల్ గా. 1 year లో 550% రిటర్న్, మీరే అర్థం చేసుకోవచ్చు. మల్టీ బ్యాగర్ గా అయింది. మల్టీ బ్యాగర్ ఈరోజు 20% లోయర్ సర్క్యూట్ ని టచ్ చేసుకొని అక్కడ స్టాప్ అయింది. ఓవరాల్ గా ఇలా మల్టీ బ్యాగర్ లో వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండాలి. స్మాల్ క్యాప్స్ కావచ్చు, మిడ్ క్యాప్స్ కావచ్చు. 550% అంటే మీరే అర్థం చేసుకోండి, 1:5, 5.5. కాబట్టి మీరు ఒక 30% ఇట్లాంటి స్టాక్స్ లో 50% అన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇలా లోయర్ సర్క్యూట్ టచ్ అయిందంటే మళ్ళీ అది అట్లీస్ట్ 50% అన్న కరెక్షన్ తీసుకుందంటే ఇక్కడ నుంచి దాని ప్రైస్ కార్డ్ నుంచి మీరే చూడండి కావాలంటే. రాబోయే రోజుల్లో మీరు చూడండి దాని గురించి. చూడండి 419 కదా, 200కి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సి ఉండదు. మల్టీ బ్యాగర్స్ లో ఎప్పుడైనా కానీ 50% ప్రాఫిట్ టేకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. మీకు జాగ్రత్తగా నిదానంగా మనం
చిన్నగా మార్కెట్ పడుతున్నప్పుడు ఎలాగా చిన్నగా కొనుక్కుంటూ వస్తామో ప్రాఫిట్ కూడా అలాగే బుక్ చేసుకోండి. చిన్నగా మీరు ఇలా మల్టీ బ్యాగర్ 550 వచ్చింది కాబట్టి మీరు 200 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి, 300 దగ్గర ప్రాఫిట్ బుక్ చేయాలి, 400 దగ్గర కూడా ప్రాఫిట్ బుక్ చేయాలి. ఇలా వచ్చిన తర్వాత కూడా ఇంకా మీ దగ్గర 30% ఆఫ్ స్టాక్స్ ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను అదే చెప్తున్నా. ఇలా వచ్చినప్పుడు మీరు ఇంకా 30% ఇంకా మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫాల్లో మిగతాది కూడా అమ్మేసుకొని బయటికి రావచ్చు. ఒకవేళ మీకు నమ్మకం ఉంటే స్టాక్ 50% కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అయినా మీరు కొద్దిగా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అలాంటి టైంలో. చూడండి ఫ్రెండ్స్, అది అలాగే మన Q3 రిజల్ట్ రాబోతున్నాయి. టాటా క్యాపిటల్స్ కూడా టాటా టెక్నాలజీ January 16 ఇవ్వబోతోంది రిపోర్టు. ఓవరాల్ గా అది ఓలా స్టాక్ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఓలా స్టాక్ ఎలా పడుతోందని. కానీ చూడండి 40 ఫ్రెండ్స్ 30 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఎప్పుడైనా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దాని మార్కెట్ వాల్యూ కంటే ఇంకా 25% ఇంకా తక్కువలోనే స్టాక్ ఉంది. ప్లస్ గవర్నమెంట్ కూడా మన ఈ ఎలక్ట్రిక్ పరిశ్రమలకి మన సబ్సిడీ ఇచ్చిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. 530 కోట్లు ఎంతో ఇచ్చిందని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజు ఎలక్ట్రిక్ ఓలా మీద. ఆ సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్లస్ వాళ్ళు ఇన్స్టాంట్ సర్వీస్ పెట్టడం వల్ల ఆ రోజు ఓపెనింగ్ రోజు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇన్స్టాంట్ సర్వీస్ పెట్టడం, గవర్నమెంట్ కూడా వాళ్ళకి సబ్సిడీ కింద 530 కోట్లు ఎన్నో ఇవ్వడం మార్కెట్ కి ర్యాలీకి కారణమైంది ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు కూడా 8.9 ఆల్మోస్ట్ 9% ఈరోజు ఓలా స్టాక్ మంచిగా పర్ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ 150 నుంచి 40 అనుకో, అది చాలా డౌన్లోడ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ గ్రోత్ చూడండి, దాని సేల్స్ చూడండి, వాళ్ళు ఎన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎంత రిజల్ట్ ఇస్తున్నారు అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి వడాఫోన్ ప్రైస్ మొన్న గవర్నమెంట్ కూడా వచ్చింది కదా, దగ్గర చూడండి 87,000 crores పేమెంట్స్ లాంగ్ రిలీఫ్. దీని కారణంగా ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఎయిర్టెల్ జియో మోనోపోలీగా మారిపోతున్నాయి ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి, ఎంతగా మోనోపోలీ అయినాయంటే ఎయిర్టెల్ జియో మొత్తం టెలికాం రంగాన్ని కుదిపేస్తుంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. అసలు చార్జెస్ కానీ నెలకి 2 నెలలకి ఎప్పుడు పెంచుతారు, 10% 15% హైక్ చేస్తూ పోతున్నారు. ఎక్కడ స్టార్ట్ అయినాం, ఈరోజు ఎక్కడ ఉన్నాయి రేట్లు, ఎంతగా పెరిగాయి మీరే చూడండి. వాళ్ళ చేతిలో పూర్తిగా టెలికాం రంగం ఉండకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఈ డిసిజన్ తీసుకుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళకి కొన్ని ఏళ్ల పాటు, ఒక 10 years పాటు వాళ్ళకి మార్గేజ్ అదే మారిటోరియం విధించడం, ఆ తర్వాత డబ్బులు కట్టాల్సిందే ఫ్రెండ్స్. కానీ కొంచెం రిలాక్స్ ఇచ్చి కొంచెం టైం వాళ్ళకి ఇంకా బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఈ కారణాలను చేసుకోవడానికి వడాఫోన్కి అయితే కొంచెం టైం ఇచ్చిందని అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయమే, ఇలా ఇవ్వడం కూడా. మోనోపోలీగా ఉంటే మనం చూసాం, ఇండిగో ఫ్లైట్స్ విషయంలో కూడా మనం అబ్జర్వ్ చేసాం. 60% ఆఫ్ వాటా ఇండిగో ఫ్లైట్స్ కొనడం వల్ల మన దేశంలో ఎంత ప్రాబ్లం అయిందో మీరు అబ్జర్వ్ చేసినారు. ఇప్పుడు టెలికాం రంగంలో కూడా ఎయిర్టెల్ జియో మోనోపోలీగా మారిపోతున్నాయి. దాని కారణంగానే వడాఫోన్కి ఈ ఆఫర్ ఇచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిఎస్ఎన్ఎల్ వడాఫోన్ లో ఆల్మోస్ట్ వడాఫోన్కి 19 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చాలా కారణాల వల్ల ఈ ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు ఇచ్చిన రోజు మాత్రం అంటే స్టాక్ అయితే పడింది,
కానీ ఈరోజు కొద్దిగా లైట్‌గా అయితే రికవర్ అయింది ఫ్రెండ్స్. అదే. ఓవరాల్‌గా అయితే ఈరోజు మార్కెట్ అయితే పాజిటివ్ కారణాన్ని కూడా చెప్పుకున్నాం. రాబోయే రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండని కూడా చెప్తున్నాం. ఎందుకంటే మన రూపీ వీక్ ఉంది. డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. యూఎస్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ క్లెయిమ్స్ తగ్గాయి. దాని కారణంగా వడ్డీ రేట్ల తగ్గించాలన్న డిసిజన్ మార్చిలో కొంచెం పెండింగ్‌లోకి వస్తుంది. మనం జనవరి, ఫిబ్రవరిలో యూఎస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్, సిపిఐ డేటా చాలా జాగ్రత్తగా క్లీన్‌గా అబ్జర్వ్ చేయండి. మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్‌గా ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఓవరాల్‌గా అన్నీ చూద్దాం. చూసి మిగతా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీకు ఓవరాల్‌గా రేపు ఇంటిమేషన్ ఇస్తాం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.